సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయిన ముద్దుగుమ్మ కంగనా రనౌత్. బాలీవుడ్లో ఏ హీరోయిన్ చేయనన్ని కాంట్రవర్సీలు ఈ అమ్మడి ఒక్కతే చేసిందని చెప్పాలి. తన కెరీర్లో చేసిన సినిమాలు కూడా అలాంటి కథాంశాలనే ఎన్నుకుంటూ వస్తుంది. రీసెంట్గా చేసిన ఎమర్జెన్సీ దానికి మరో పెద్ద ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం షూటింగ్ దగ్గర నుంచి సెన్సార్ కార్యక్రమాల వరకు అన్ని వివాదాలే చుట్టుముట్టాయి. చివరకు ఈ సినిమా రిలీజ్ చేయకూడదని కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా కోర్టులో స్టే తీసుకొచ్చారు. కానీ ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జనవరి 17న రిలీజ్ చేశారు. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఒకప్పుడు కెరీర్లో 100 కోట్లు సాధించిన మొదటి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్ను మూటగట్టుకుంటోంది. అయితే ఇంతవరకు ఓకే గాని ప్రస్తుతం బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన ఈ ముద్దుగుమ్మ ది మౌంటైన్ స్టోరీ పేరుతో ఒక కేఫ్ను ఓపెన్ చేసే పనిలో బిజీగా ఉంది. ఫిబ్రవరి 14న ఈ కేఫ్ ఓపెన్ చేయడానికి సన్నాహాలు కూడా చేసుకుంటోంది. ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అఖ్తర్ ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలని కోర్టును కోరారు. కోర్టు హాజరు మినహాయింపు కోరుతూ కంగనా దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన ఆమె న్యాయస్థానానికి వెళ్లినట్లు తెలుస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం కంగనా చాలా తక్కువ సార్లు కోర్టుకు హాజరయ్యారు. దీంతో బాంద్రా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడానికి ముందు సమాధానం ఇవ్వడానికి చివరి అవకాశాన్ని ఇచ్చింది. ఇటీవల ఆమె హాజరు కాకపోవడానికి కారణం పార్లమెంటరీ బాధ్యతలని చెప్పారు ఆమె న్యాయవాది. అయితే చివరి అవకాశాన్ని బాంద్రా కోర్టు ఇవ్వగా ఆమె హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత అరెస్ట్ అయి జైలుకు వెళ్లే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. అయితే 2016 మార్చిలో ముంబైలో జావేద్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశం అనంతరం కంగనకు ఆయనకి మధ్య వివాదం మొదలై కేసుల వరకు వెళ్ళింది. ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం అంశం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగనా జావేద్పై తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పుడు తన ప్రతిష్టను దెబ్బతీశారని పేర్కొంటూ కంగనాపై ఆయన పరువు నష్టం దావా వేశారు. ప్రస్తుతం ఆ కేసులోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయనున్నారు పోలీసులు. మరి కంగనా ఎలా డీల్ చేస్తారో చూడాలి.